సింగర్ సునీత గారు చికాగో డౌన్ టౌన్‌కొచ్చేసారు. ఎందుకోసం అనుకుంటున్నారా? మ్యూజిక్ కాన్సర్ట్ కోసం వచ్చారండి. పదండి మరి వెళ్ళిపోదాం. అందుకే ఇక్కడికొచ్చేసాము. మేమందరం గర్ల్స్ ఈరోజు ఇలా ఈవెంట్‌కొచ్చామండి. యాక్చువల్లీ ఈవెంట్ చేసేది మా ఫ్రెండే. అందుకనేసి త్వరగా వచ్చేసామనమాట. ఇంకా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇన్ని ఇయర్స్ అమెరికాలో ఉన్నాను గానీ ఎప్పుడు ఇలాంటి మ్యూజిక్ షోకి ఎప్పుడు వెళ్ళలేదండి. సో, మా ఫ్రెండ్ నాకు చెప్పింది, "రా పద ఎళ్దాము" అంటే అలా వచ్చాను. హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడే పార్కింగ్ చేసేసి లోపలికెళ్తున్నాము. ఆహ్, ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందుగానే నేను రికార్డ్ చేస్తున్నాననమాట. మీ అందరికీ చూపించడం కోసం. ఇలా ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఇలా వీళ్ళందరూ మనకి ఏమంటారు ఆహ్, ఫుల్ క్రౌడ్ అయితే కనిపించింది. అప్పటికి జనాలందరూ వచ్చేసారు. అందరూ స్టూడెంట్సేనండి. పోలీసులు గూడా ఉన్నారు ఇక్కడ మనకి చూసినట్టయితే. నేను చాలా మట్టికైతే ఎవరి ఫేస్ కనబడకుండానే ట్రై చేశాను. ఆహ్, పైన చూసారా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న అతను పోలీస్ అనమాట. ఇది ఎంట్రన్స్ అవ్వడానికి వాళ్ళక్కడ మనకు టికెట్స్ ఇస్తున్నారు. మేము ముందుగానే టికెట్స్ తీసుకున్నాము. అదిగోండి అది గేట్ ఎంట్రన్స్ ఓపెన్ అయ్యేది. టికెట్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం అలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా హాల్ ఇలా ఉంటుంది. టికెట్ వచ్చేసి మనకి $60 నుంచి ఇంకా మంచి వీఐపీ టికెట్స్ అయితే $120, $150 వరకి అలా $200 వరకు ఉంటాయండి. ఇదొచ్చేసి మ్యూజిక్ సిస్టము ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ బ్యాండ్ వేసేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇలాంటివి ఈవెంట్స్‌కి రావడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇక్కడేమో వీళ్ళందరూ కూర్చుంటారనమాట. అంటే సిట్టింగ్ ఇదుంది, స్టాండింగ్ ఇదుంది. పైన, కింద 10,000 మంది పట్టేంత స్పేస్ ఉందండి. కానీ ఆ ఈవెంట్‌కి ఒక 4,000 మెంబర్స్ వచ్చారనుకుంటా. అందరూ స్టూడెంట్సే, పిల్లలే వచ్చారు. ఇంజినీరింగ్ చదువుకునే పిల్లలే ఎక్కువ మందొచ్చారు. పైన, కింద అలా ఉంటదండి మహలు ఇది. బావుంది కదా లోపల. ఇంకా సునీత గారు రాలేదు. చాలా టైం పట్టింది రావడానికి. 9-12 అన్నారు షో. కానీ 11కి స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఫుడ్ కూడా ఉంటుంది. అంటే జ్యూసెస్, డ్రింక్స్, ఫుడ్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంక్లూడింగ్ టికెట్‌లో కాదు. మనం సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఇక్కడంతా మ్యూజిక్‌కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి స్పీకర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో స్పీకర్స్. ఇలా ఎప్పుడు సింగర్స్ పాటలు పాడితే టీవీలో చూడడమే కానీ, ఇలా మొదటిసారి వాళ్ళు పాడుతున్నప్పుడు దగ్గరుండి చూడడము, ఆ అనుభూతే వేరండి. అందులో మనకిష్టమైన సింగర్స్ వస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదా! మీలో ఎంతమందికి ఇష్టం సింగర్ సునీత గారు? తన గొంతైతే బావుంటదండి. బాగా బాగా పాటలు పాడతారు. ఇంకా చిత్ర గారు కూడా వచ్చారు. అది కూడా మా ఫ్రెండే చేసింది. కాకపోతే నేనప్పుడు డాలస్ ట్రిప్‌లో ఉన్నాను. అందుకని చిత్ర గారి ఈవెంట్ మిస్ అయిపోయాను. లేకపోతే చిత్ర గారి ఈవెంట్ అంటే నాకెంత ఇష్టమో, ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మా ఫ్రెండ్‌దే ఈవెంట్ గాబట్టి, నేనక్కడ ముందు ప్లేస్‌లో అంటే, సింగర్స్ పాడే ముందు స్టేజ్‌లో ముందున్నానండి. ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ మీకు అందరికీ హాయ్ అని చెప్తున్నాను. నా ఫేస్‌లో వెలిగిపోతుంది సంతోషం అసలు. ఎంత హ్యాపీగుందంటే, అలా ఇది స్టేజ్ అనమాట. సో, ఇలా ఇక్కడ ఉంది కదా! ఆ టీవీలో కూడా మేడం అదే సింగర్ సునీత గారు కనిపిస్తారు. ఇక్కడ 'మహా న్యూస్ యూఎస్ఏ' ఉంది. ఇదిగో ఈ మేడం వచ్చేసి తిను కూడా సింగరే. కానీ చిన్న సింగరు. యాంకర్ ప్లస్ సింగర్ అనమాట. సునీత గారు వచ్చేంత వరకు తిను బాగా కవర్ చేశారు. అంటే పాటలు పాడుతూ అలా బాగా కవర్ చేశారు. నేను ఇంకెక్కువ మాట్లాడనండి. ఎందుకంటే ఇప్పుడు సునీత గారు వస్తారు. అప్పుడు పాటలు పాడతారు కదా! మీరు కూడా నిజంగానే మ్యూజిక్ కన్సర్ట్‌లో వచ్చి వింటున్న ఫీల్ తోటి మీరు ఫీల్ అవ్వాలి. ఓకేనా? బాయ్ మరి. థాంక్ యూ సో మచ్. ఉంటానండి. బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చేస్తారు ఒక 5 మినిట్స్‌లో. బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అదిగో వచ్చేస్తున్నారు సునీత గారు. బాయ్. బాయ్. బాయ్.